ప్రాణంగా ప్రేమించిన పూజను దూరం చేసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. ఆ ఉద్దేశంతోనే పూజను గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాను. ఆగు! ఎవరి అమ్మాయి? పూజ, మీ కోడలు డాడీ. ఇందాకే గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. గుళ్ళో పెళ్లి చేసుకున్నావా? అది కూడా దిక్కు మొక్కు లేని ఓ అనాథని. అంటే నీ నిర్ణయాలు నువ్వే స్వయంగా తీసుకునేటంత గొప్పవాడి అయిపోయావు అన్నమాట. ఏం మాట్లాడవై? ఆ పిల్ల అనాథ కావచ్చు, కానీ నువ్వు అనాథ కాదు కదా. నీ కన్నవాళ్ళు మేము ఇంకా బతికే ఉన్నాం కదా. అంటే నీ దృష్టిలో మేము చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క, అంతే కదా? ఏమండి, ఏమిటా మాటలు? శుభమాని వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తే అన్నపూర్ణ, లోపలికి వెళ్ళి వేడి నీళ్ళు సిద్ధం చేయి. నేను తలస్నానం చేయాలి. చూడు బాబు, కొద్దిసేపటి క్రితమే నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు. పాపం, ఆశీస్సుల కోసం వచ్చినట్టున్నావు. కానీ ఈవేళ మా ఇంట్లో సూతకం. మైలపడ్డ చేతులతో ఆశీర్వదించడం పద్ధతి కాదు. ఏమండి, అంత నిర్దయగా మాట్లాడకండి. పసుపు బట్టలతో దీవించమని మీ ముందు నిలబడ్డ కన్న బిడ్డని అంత మాట అనడానికి మీకు మనసులో వచ్చిందండి? అన్నపూర్ణ, వెళ్ళిరండి బాబు. నా భార్య కొడుకుపోయిన దుఃఖంలో ఉంది. దాన్ని ఓదార్చడానికి సమయానికి నా చిన్న కొడుకు కన్న కూతురు కూడా దగ్గరలో లేరు. వెళ్ళండి. ఎడవకు అన్నపూర్ణ, ఎడవకు. మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు మరొకలా అనుకుంటాడు. ఏం చేస్తాం? తెగిపోయింది బంధము, పాశము తెగిపోయింది. 25 ఏళ్ల రుణం తీరిపోయింది. రుణానుబంధ రూపేణా పశుపతి సుతాలయం అన్నారు. పోనీ, పోతే పోనీ. ఎవరికి ఎక్కడ ఎలా నూకలు రాసి పెట్టున్నాయో ఎవరు చెప్పగలరు? నేను తలస్నానం చేస్తాను, నువ్వు కూడా సిద్ధంగా ఉండు. అయ్యో, ఇదేం కర్మండి.
చూడండి బాబు, మీరు బయటికి వెళితే నేను తలుపులేసుకుంటాను. అంతే. ఆ రోజు మీ వదినతో కలిసి మన ఇంటి గడప దాటాక ప్రాణం పోయినా మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కకూడదు అనుకున్నాను. మీ వదిన మాత్రం తన వల్లే నేను కన్నవాళ్ళకి కుటుంబానికి దూరం అయ్యానని ఎన్నోసార్లు బాధపడింది. ఓ చిన్న ఉద్యోగంలో చేరి మీ వదినతో కలిసి జీవితాన్ని మొదలుపెట్టాను. మాకు పాప పుట్టింది. ఒకే ఊళ్ళో ఉంటూ కూడా పాప పుట్టిన ఏడాది దాకా మళ్ళీ ఆ ఇంటి గుమ్మం తొక్కలేదు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో ఊహించని తుఫాను. మీ వదినకి భయంకరమైన జబ్బు చుట్టుముట్టింది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే తను బతకటం చాలా కష్టం. ఆపరేషన్కి దాదాపు 3 లక్షలకు పైగా ఖర్చవుతుంది. అప్పు కోసం అన్ని చోట్ల ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చివరికి మనసు చంపుకొని మీ వదినని కాపాడుకోవాలనే ఆరాటంతో మన ఇంటికి పరిగెత్తాను. కానీ నాన్నగారు ఎవరి కోడలు? నీ భార్య ఎవరి కోడలు? నాకున్నది ఒక్కడే కొడుకు, కృష్ణ. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. ఏమండి, పంతాలకి పట్టింపులకి ఇది సమయం కాదు. పెద్దాడి భార్య చావు బ్రతుకుల్లో ఉందట. వాడు కన్నీళ్లు పెట్టుకుని సాయం కోసం వచ్చాడండి. అందుకని నువ్వు కరిగిపోయి నన్ను కాదని వెళ్ళిపోయిన వాడికి లక్షల డబ్బు మూటగట్టి ఇవ్వాలనుకుంటున్నావా? ఏమండి, వాడి ఇంటికి పెద్ద కొడుకు, అడగడానికి తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నవాడు. అన్నపూర్ణ, ఈ ఆస్తి ఐశ్వర్యం మొత్తం నా స్వార్జితం. ఎప్పుడైతే నీ పెద్ద కొడుకు కులం గోత్రం లేని అనాథని పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడో అప్పుడే వాడికి ఇంటికి రుణం తీరిపోయింది. పెళ్ళాం చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు ఇన్నాళ్ళకి కన్న వాళ్ళు గుర్తుకొచ్చారా వాడికి? మనం అక్కర్లేదు కానీ మన డబ్బు కావాల్సి వచ్చిందా వాడికి? ఏమండి, ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతారు? ఎంత కాదనుకున్నా వాడు మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డండి. అందుకే వాడు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి వచ్చినా, వాడు ఎంతసేపు నా ఎదుట నిలబడ్డా మెడపట్టి బయటెక్కెంటకుండా నిగ్రహించుకుంటున్నాను. గెట్ అవుట్ అనకుండా కంట్రోల్ చేసుకుంటున్నాను. పెద్దడా, ఆగరా. క్షమించమ్మా. రాకూడని చోటుకొచ్చి తప్పు చేశాను. జీవితంలో ఇలాంటి తప్పుని మళ్ళీ ఇంకెప్పుడు చేయను. పెద్దడా, పెద్దడా.
కోట్లకు వారసున్నయి ఉండి కూడా 3 లక్షలు లేక 3 ముళ్ళు వేసిన భార్యని బతికించుకోలేకపోయాను. చితి మంటల్లో మీ వదిన కాలిపోతుంటే ఏడాది పాపం నా గుండెలకి హత్తుకొని ఒంటరిగా మిగిలిపోయాను. ఇప్పుడు చెప్పు కృష్ణ, నేనా ఇంటికి దూరం అయ్యానా, లేక ఆ ఇల్లే నన్ను దూరం చేసుకుందా? అన్నయ్య, డాడీ నన్ను అన్నయ్య అని పిలుస్తున్నారేంటి? లలిత, ముద్దు పేరు లల్లి. అరే, అతను నిన్ను అన్నయ్య అని ఎందుకు పిలుస్తున్నారంటే జవాబు చెప్పుకున్నా నా పేరు చెప్తావేంటి? ఎవరితను? హలో, నీ పేరేంటి? నా పేరు కృష్ణ. నీకు బాబాయిని. బాబాయ్వా? అంటే అంటే మీ డాడీకి తమ్ముణ్ణి. నిజంగానే మా డాడీకి నువ్వు తమ్ముడువా? సొంత తమ్ముణ్ణి. ఏ ఊళ్ళో ఉంటావు? ఈ ఊళ్ళోనే. బ్యాడ్ బాయ్. ఈ ఊళ్ళోనే ఉంది, ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదే. సారీరా. ఇక మీదట తప్పకుండా వస్తాగా. ప్రామిస్? ప్రామిస్. మరి ఫస్ట్ టైం వచ్చాగా, ఈ బాబాయ్కి ఓ ముద్దివ్వు. ఒకటేంటి, 2 ముద్దులు ఇస్తాను. అన్నయ్య, పాపంతా వదిన పోలికే. అందుకే మా డాడీకి నేనంటే బోలు బోలు ఇష్టం. సరే అన్నయ్య, నేను వస్తాను. ఇదిగో బాబాయ్, ప్రామిస్ చేసావు, మళ్ళీ రావడం మర్చిపోకు. అస్సలు మర్చిపోను. నీకోసమైనా తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అన్నయ్య, ఇంటికి రావా? రాను. ఇదే నా ఇల్లు. వెళ్ళొస్తాను. బాయ్ లల్లి. బాయ్ బాబాయ్. ఇవాళ అన్నయ్య కనిపించాడమ్మా. కృష్ణ? అవునమ్మా, కనిపించాడు. నన్ను తనతో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. మరి నీ వదిన? 4 ఏళ్ల క్రితం జబ్బు చేసి చనిపోయిందంటమ్మా.
కాదమ్మా, వద్దండి, మనమే చంపేసుకున్నాం. మన వంశ గౌరవానికి, పరువు ప్రతిష్టలకి వదిన ప్రాణాలని బలి తీసుకున్నావమ్మా. పెళ్ళాం చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు ఇన్నాళ్ళకి కన్న వాళ్ళు గుర్తుకొచ్చారా వాడికి? మనం అక్కర్లేదు కానీ మన డబ్బు కావాల్సి వచ్చిందా వాడికి? 5 ఏళ్ల పాపను పెట్టుకొని అన్నయ్య ఒంటరిగా చాలా కష్టపడుతున్నాడమ్మా. ఈ ఇంటికి పెద్ద కొడుకు, కోట్లకి వారసుడై ఉండి కూడా డబ్బు కోసం కటకట్లాడుతూ అతి సాధారణమైన జీవితం గడుపుతున్నాడమ్మా. అందుకు కారణం మనమే. ఈ పాపం ముమ్మటికి మందేనమ్మా. నిజమేరా, ఈ పాపం ముమ్మాటికి మందే. కాదు, వాణ్ణి కన్న తల్లిగా నాదేరా. అమ్మా, నా భార్య చావు బ్రతుకుల్లో ఉందమ్మా, కాపాడమ్మా అంటూ దీనంగా నా ముందుకొచ్చి నిలబడిన వాడికి కనీస సాయం కూడా చేయలేకపోయాను. మీ నాన్నగారిని ధిక్కరించలేక కంటతడితో కన్నబిడ్డ వెళ్ళిపోతున్నా కూడా ఆపలేకపోయాను. ఆ రోజు ఈ కన్న పేగు ఎంతగా గిలగిల్లాడిపోయిందో నా ఒక్కదానికే తెలుసు కృష్ణ. ఇంట్లోంచి వెలివేసేంత పాపం అన్న ఏం చేశాడమ్మా? తను ప్రేమించిన పిల్లని, ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అదేనమ్మా అన్నయ్య చేసిన నేరం. అంత మాత్రానికి మమతల్ని తుంచేసుకొని మమకారాల్ని తెంచేసుకోవాలమ్మా? తప్పు చేశారమ్మా, చాలా పెద్ద తప్పు చేశారు. అవునా, దిద్దుకోలేని తప్పే చేశా. అందుకు నేను బాధపడని రోజంటూ లేదు. మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. అటు తాళి కట్టిన భర్త, ఇటు పేగు తెంచుకు పుట్టిన కొడుకు, వాళ్ళిద్దరి పంతాలకి పౌరుషాలకి మధ్య ఈ తల్లి ప్రేమ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయిందిరా. కృష్ణ, మనవరాలన్నావుగా, పేరేమిటి? లలిత. చాలా చలాకి పిల్ల. వాడిని ఒకసారి ఇంటికి రమ్మలేకపోయావా? అడిగానమ్మా, రానని చెప్పాడు. తన భార్యకి స్థానం లేని ఇంటితో, తన భార్యని కాపాడలేని ఇంటితో తనకెలాంటి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు బాధపడితే లాభమే ఉందమ్మా. వాడికి కన్న తల్లి మీద కోపం ఈ జన్మకు పోదు, నాకు తెలుసు. అన్నయ్య కోపం నీ మీద కాదమ్మా, నాన్నగారి మీద. కోట్ల డబ్బుండి ఆఫ్టర్ ఆల్ 3 లక్షలు దొరక్క వదిన్ని కాపాడుకోలేని తన నిస్సహాయత మీద. అవును, వాడి జన్మకి మమ్మల్ని క్షమించడు. కన్నవాళ్ళమై ఉండి వాడు క్షమించలేనంత ద్రోహం చేశా. ఈ పాపం మాదే, ముమ్మాటికి మాదేరా. చాలు సార్. అమ్మా ప్లీజ్ రా లల్లి. నో ప్లీజ్. లల్లి ఇంకొక్కటేనమ్మా ప్లీజ్. నో, ఇప్పటికే ఓవరైంది, ఇంక చాలు.
చెబుతుంటే వినవేంటి? నేను ఇంకా ఇంకా తాగాలి. రోజు లిమిట్ కైనా తాగేవాడివి, ఈరోజు ఏమైంది? నాకు మీ అమ్మ గుర్తుకొస్తోందిరా. ఓహో, అయితే ఓకే. థ్యాంక్స్. నాకు కూడా పోయి డాడీ. లల్లి, ఇవాళ నాకు కూడా అమ్మ మరీ మరీ గుర్తొస్తుంది. లల్లి. ఏం డాడీ? అమ్మ నీకు గుర్తొస్తే నువ్వు తాగొచ్చు, మరి నాకు గుర్తొస్తే నేను తాగకూడదా? లల్లి, తప్పమ్మా. అయితే నీకు తెలుసు అనమాట తప్పని. చూడు డాడీ, అమ్మేమో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పిల్ల తాగి తాగి నువ్వు కూడా నన్ను అనాథం చేస్తావా డాడీ? లల్లి,